ఒక ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి మీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఆలు రావు, తర్వాత ఏబిసిలు రావు, ఆలు రాని ఏబిసిలు రానటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే తెలంగాణ యొక్క బడ్జెట్ మాట్లాడితే గతంలో వాళ్ళు వాళ్ళు మెక్కిండ్రు పోయిండ్రు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గది చెప్పండి. ఎందుకు ఇస్తలేరు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు? ఏవి తెలంగాణలో 2 లక్షల కోట్ల ఇన్కమ్ మనకి రిజిస్ట్రేషన్ల రూపంలో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా లిక్కర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ల రూపంలో కావచ్చు, వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ మొదలుకొని తెలంగాణలో, మన తెలంగాణ రాష్ట్రంలో, అతి చిన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంత అండి మన ఇన్కమ్ రాబడి ఎంత అండి మనకి? 2 లక్షల కోట్లండి. ఈ 2 లక్షల కోట్లని సమానంగా పంచేటువంటి దమ్ము లేనటువంటి ఫైనాన్స్ మినిస్టర్లను మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడితే పైసలు లేవు, అప్పులకు ఒక సగం పెట్టుకో, సంక్షేమానికి కోటి సగం పెట్టుకో, 1,00,000 కోట్లు ఇట్లా 1,00,000 కోట్లు అంటే లెక్కలు రానటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకొచ్చి ఇడబెట్టిండ్రు. వాళ్ళకి అవగాహన లేదు. దీని గురించి బీజేపీ వాళ్ళకి లెక్కలు రావు, వాళ్ళు మాట్లాడరు. బీఆర్ఎస్ వాళ్ళకి లెక్కలు వస్తే మళ్ళీ గతంలో ఎక్కడ తవ్వుతారా అని వాళ్ళు మాట్లాడరు.